స్వామి శరణం స్వామి. అందరూ స్వాములు ఇరుముడి కట్టుకొని శబరిమల అయితే వెళ్తారు. అసలు ఇరుముడి ఎందుకు కట్టుకుంటారో తెలుసా? పులిపాలు తేయడానికి అయ్యప్ప అడవికి వెళ్తున్నప్పుడు తన పెంపుడు తండ్రి అయిన రాజశేఖర్ మహారాజు పరమేశ్వరుడు అయ్యప్పకు తోడుగా ఉండే విధంగా ఒక ముక్కంటి కొబ్బరికాయ, కొన్ని ఆహార పదార్థాలు అయితే ఇచ్చి పంపాడు. వాటిని ఇరుముడిగా కట్టుకొని తీసుకొని వెళ్ళాడు. దాని తాత్పర్యమే మనం ఇప్పుడు కట్టుకునే ఇరుముడి. ఇరుముడి అనేది లేత బట్టతో కుట్టిన రెండు భాగాలుగా ఉండే సంచి. భక్తులు భక్తిగా తలపై మోసే ఇరుముడి ముందు భాగంలో పసుపు, కుంకుమ, వడ్లు, అటుకులు, మాలికాపురత్తమ్మకి దీపం పెట్టడానికి దీపం, నూనె, ఒత్తులు, ముఖ్యమైన కానుకైన నీటి కొబ్బరికాయ అంటే అయ్యప్పకి అత్యంత ప్రియమైన ముక్కంటి కొబ్బరికాయని రంధ్రం చేసి అందులోని నీళ్లు తొలగించి స్వచ్ఛమైన నెయ్యినైతే పోస్తారు. అయ్యప్ప హరిహరుల సంగమానికి జన్మించిన వాడు కాబట్టి ముక్కంటి కొబ్బరికాయ శివుడిగా, అందులో పోసే స్వచ్ఛమైన నెయ్యి విష్ణువుకి ప్రతిరూపాలు. తన తల్లి తండ్రిని గుర్తు చేసే ప్రసాదాన్ని అయ్యప్ప స్వామికి అభిషేకం చేయడం వలన అయ్యప్ప స్వామి చాలా సంతోషించి భక్తులనైతే అనుగ్రహిస్తాడు. ఇరుముడి వెనుక భాగంలో పసుపు, బియ్యం, పప్పు, బెల్లం పదార్థాలు అయితే ఉంటాయి. పెద్ద పాదం వెళ్లే స్వాములు దారిలో ఆగి వండుకొని తిని మళ్ళీ శబరిమలకి ప్రయాణం అయితే చేస్తారు. శబరిమలకి వెళ్లే స్వాములు ఇరుముడిలో తీసుకొని వెళ్లే పదార్థాలు ఎలా అయితే తరుగుతూ వస్తాయో అలాగే వాళ్ళల్లో అహంకారం, పొగరు, కోపం, ద్వేషం, అసూయ వంటి చెడు గుణాలు వదిలి వెళ్లిపోవాలి. అందుకే స్వాములు ఇరుముడి కట్టుకొని అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తారు. చాలా మంది స్వాములు శబరిమల వెళ్ళడానికి ట్రైన్ టికెట్స్ దొరకక, బస్సులు దొరకక చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళకి మా లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ లో కార్ ని బుక్ చేసుకొని శబరిమల అయితే వెళ్ళొచ్చు. ఎలాగైనా కార్ లో వెళ్తారు కాబట్టి దారిలో వచ్చే చాలా గుడిలని దర్శనం చేసుకుంటూ శబరిమల వెళ్లి అయ్యప్ప స్వామిని అయితే దర్శనం చేసుకోవచ్చు. కార్ బుకింగ్ డీటెయిల్స్ కావాలంటే బయోలో నంబర్ ఉంటుంది, కాల్ చేయండి. ఈ రీల్ ని ప్రతి స్వామికి అయితే షేర్ చేయండి.